బాబు ఎస్ మేడం. 1 వెజ్ పఫ్. బాబు 1 మోర్ వెజ్ పఫ్. నీ పేరేంటి తమ్ముడు? దాసు. సరే బాసు, సాయంత్రం మంచి పని ఇస్తాను, వచ్చే. సరదాగా పార్క్ వెళ్దామా? నీ నవ్వుకి కారణం ఏంట్రా? చిన్నప్పుడు నువ్వు ఇచ్చిన బన్ను గుర్తొచ్చి. తిను బంగారు, ప్లీజ్. కొంచెం తిను బంగారు. వద్దు, చాలరా. కొంచెం తిను బంగారు. ఏంట్రా దొంగతనంగా తింటావా? బాగా ఆకలిగా ఉందండి. అంకుల్, అతనికి ఒక బన్ ఇవ్వండి. నీకు తెలియదమ్మా ఇలాంటి వాళ్ళ గురించి. ఆకలిగా ఉందని వాళ్ళు వదిలేసింది తిన్నాడు తప్ప. అంకుల్ కొట్టాలా? అంకుల్ ఏదన్నా పని చేసుకోవచ్చు కదా. సార్, నాకెవరు లేదు సార్, నేను అనాథని. అంకుల్, ఆ పనేదో మీరే ఇవ్వచ్చుగా. నాకు డబ్బులు వద్దు సార్, కడుపు నిండా అన్నం పెడితే చాలు. రేయ్,
లేకపోతే నా జీవితం ఎలా ఉండేదో. 14 years క్రితమే ఒక అబ్బాయిని ఇష్టపడ్డానని తెలీదు నాకు. ఆ బన్ ఇచ్చాకే తెలిసింది. మనకెదురై అమ్మా ఆకలి అనే వారిలో ఒకరి కడుపునైనా నింపుదాం. ఎందుకంటే దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగసి ఎగసి పడుతుంటే మరి మనమేంటి? అడవిలో బ్రతికే మృగాలు కూడా మరో మృగం మీద ప్రేమ చూపుతున్నప్పుడు ఈ సమాజంలో మనుషుల్లా బ్రతికే మనం ఒక మనిషి ఆకలి తీరిస్తే మన దేశంలో ఆకలి అనే అనాథే ఉండడు. ప్రతి అనాథని పని చేసుకోమని చెప్తారు. అనాథ కదా, పని దొరకదు. ఆ పని ఇచ్చే స్థాయిలో మనముంటే మన వంతు ప్రయత్నం చేద్దాం. ఒక అమ్మాయి అనాథని మార్చినప్పుడు మనం మార్చలేమా? మార్చగలం. ఎందుకంటే మనమంతా భారతీయులం కదా. వాడిపోకుండా ఫ్రెష్గా ఉన్న అమ్మాయి అయితే చాలని అబ్బాయిలు, వాడుకోవటానికి వాడైతేనేం వీడైతేనేం అనుకునే అమ్మాయిలు ఉన్న ఈ జనరేషన్లో మా ఇద్దరం లవ్లో పడటానికి పెద్ద టైం ఏం పట్టలేదు.